మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఇది మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ఆలకిద్దామండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. చాలా ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతుంది. కానాను స్త్రీ అని సంబోధించబడుతుంది. వారికి ఉన్న ఆ యొక్క కుమార్తెకు ఉన్న బలహీనతను బట్టి దేవుని ఎదుటకు వస్తున్న వ్యక్తిగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కానాను స్త్రీలో ఉన్న కొన్ని అనుభవాలు మనం నేర్చుకుందాం. ఒకటి, ఈమె జీవితంలో నిజమైన విశ్వాసం చేత నడిపించబడుతున్న స్థితిలో కనబడుతుంది. ఈ నిజమైన విశ్వాసం ఎక్కడికి వచ్చింది? యేసును వెతుకుతూ వచ్చింది. ఈమెను జ్ఞాపకం చేసుకుంటే కానాను స్త్రీ అన్యజనురాలు అయినప్పటికీ యేసు మాత్రమే తన కుమార్తెను స్వస్థపరచగలడని ఆయన నమ్మి ఆయన యొద్దకు వచ్చింది. ఆమె యేసు వైపు ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి యేసుపై ఉన్న విశ్వాసం ఆమె జీవితంలో ఆయన సన్నిధి తీసుకొచ్చినట్లుగా కనపడుతుంది. అయితే మన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈమె అనుభవంలో మనం నేర్చుకోవాల్సిన పాఠంలో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మనం ఏం చేయబడాలి అంటే యేసుని ఆశ్రయించేవారిగా ఆయన యొద్దకు వచ్చే విధమైన స్థితిలోకి రావాలి. ఇందాక ఒక మాట మాట్లాడినప్పుడు ఒక పాట పాడినప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే అంటే సజీవుడైన యేసయ్య యొద్దకు రాగా ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో ఏం కలిగింది? సమృద్ధి కలుగుతుంది. ఆయనను ఆశ్రయించిన వారి జీవితాల్లో విడుదల కలుగుతుంది. ఆయనను ఆశ్రయించిన వారి జీవితాల్లో ఆయన ఆశీర్వాదం కలుగచేస్తాడు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క కానాను స్త్రీ అన్యజనురాలైనను దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు యొద్దకి తన జీవితంలో ఎదుగుతున్నట్లుగా కనపడుతుంది. అంటే ఈమె జీవితంలో ఒక నిజమైన విశ్వాసం చేత ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకి వస్తున్నట్లుగా కనపడుతుంది. 2, ఈమె జీవితంలో ఏమిటంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నట్లుగా కనపడుతుంది. ఈమె జీవితంలో ప్రార్థన అంటే ఎలాంటి స్థితిలో ఉన్నది? ఈమె యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే యేసు మొదట ఆమెకు సమాధానం చెప్పలేదు. అంటే ఆయన వేడుకున్నప్పుడు ఆయన ఆ యొక్క స్థితిని బట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి ఏమాత్రము ఆమెకి సమాధానం ఇచ్చినట్లుగా కనపట్ల. అయినను ఆమె ఏం చేస్తుంది? ఆమె మరలా ప్రభువైన యేసుక్రీస్తుని వేడుకున్నట్లుగా కనపడుతుంది. అంటే ఆ ప్రార్థనలో నిలకడ కలిగినట్లుగా కనపడుతుంది. అందుకే లేఖనాల్లో చూస్తున్న మాటలు బట్టి మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ప్రతి విషయంలో ఆయన అంటున్నాడు, విసుకక ప్రార్థించుచుండవలనని ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెబుతూ ఉంటాడు. లోకాసువార్త 18వ అధ్యాయంలో కనపడుతుంది. అంటే ఇక్కడ ఏం చేయబడాలి? ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోయినా నిరుత్సాహపడకుండా విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో పదే పదే ప్రార్థించేవారిగా ఉండాలి. ఇక్కడ ఆమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక అన్యరాలుగా పిలువబడుతున్న స్థితిలో ఉన్న ఈమె యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రభువుని మరణ వేడుకుంటుంది.
ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని ఫస్ట్ సమాధానం లేకపోయినా మరలా ప్రభువైన యేసుక్రీస్తుని వేడుకున్నట్లుగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఒకటి, మన జీవితాల్లో ఒక నిజమైన విశ్వాసం చేత నడిపించబడిన వారిగా మార్చబడాలి. 2, మన జీవితంలో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. 3, వినయము దేవుని ఎదుట కృపను పొందించే విధమైన స్థితికి తీసుకొస్తుంది. ఈమె చేసిన పనిని జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఏం చేయబడినది? యేసు చెప్పిన మాటను ఆమె యొక్క జీవితంలో గర్వపడకుండా, అంటే వినయంతో స్పందించింది. తన యొక్క అర్హత కాదు కానీ ఆయన కృప మాత్రమే ఆశించింది. ఆమె జీవితంలో ఏం మాట్లాడాడు? ఆయన మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అమ్మా, నేను ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను కానీ వేరే ఇతర వారి కోసం రాలేదని చెబుతున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇంకా అంటున్న మాట ఏమిటంటే, ఆమె యొక్క జీవితంలో ఎలాంటి పోల్చిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, అమ్మ, ఇది పిల్లలకి మాత్రమే రొట్టె ముక్క, కుక్క పిల్లలకి కాదు అంటుంది. అయినా ఆమె జీవితంలో ఒక వినయంతో దేవుని సన్నిధిలో ఆయన కృప కోసం ఎదురు చూస్తుంది. ఇది మనం మాట్లాడుతున్న మాటను బట్టి 3వ అనుభవం ఏమిటంటే, దేవుని ఎదుట వినయంతో నిలిచిన వారికి ఆయన కృప సమృద్ధిగా దొరుకుతుంది. 4, మన జీవితాల్లో ఏం కావాలంటే విశ్వాసమునకు అడ్డంకులను దాటిస్తుంది. అంటే ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నిశ్శబ్దము, ఆ యొక్క నిరాకరణ, పరీక్షించే మాటలను ఇవన్నీ ఉన్నప్పటికీ ఆమె వెనకకు తగ్గినట్లుగా కనపడట్లా. అంటే విశ్వాసంలో అనేకమైన పరీక్షలు వస్తూ ఉంటాయి, అనేక మంది హేళన చేసిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఏ విధమైన స్థితిలోనికి మన జీవితాల్లో ఏం చేయాలంటే నిలకడ కలిగిన స్థితిలోనికి రావాలి. పరీక్షించే పరిస్థితి వస్తుంది, పరీక్షించే మాటలు ఉంటాయి. అయినా మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మన జీవితాలను ఆ దేవుని ఎదుటికి నడిపించబడిన స్థితిలో మనం ఆ పరీక్షలో మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగించబడే వారిగా మార్చబడాలి. 5, మేము జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యేసు కృప అందరికీ అందుబాటులో ఉందని మనం గ్రహించే స్థితిలోకి రావాలి. అంటే ఇక్కడ అన్యజనురాలైన ఈ స్త్రీ విశ్వాసము యేసు మెచ్చుకున్నట్లుగా ఆమె కుమార్తె స్వస్థపరిచాడు. ఇది దేవుని కృప సరిహద్దులు లేనిది చూపిస్తుంది. అంటే దానికి ఏమాత్రం పరిమితి లేనిదిగా కనబడుతుంది. అంటే ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క 5వ అనుభవం ఏమిటంటే, దేవుని కృప కోసం ఆమె ఎదురు చూస్తున్న దాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కనుక యేసు క్రీస్తు అందరికీ ప్రభువు కనుక ఆమె జీవితంలో కావలసిన ఆ యొక్క స్థితిని బట్టి తమ కుమార్తెకు కావలసిన స్వస్థతని అనుగ్రహించినట్లుగా కనబడుతుంది. అంటే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే జాతి, స్థితి, గతి, మతం, కుల భేద అనేది ఏదీ లేకుండా ప్రతి వాడు ఎవడు ఏ పరిస్థితిని బట్టి, అందుకే నిన్న కొర్నేలు భక్తుడు పరుణ యొక్క జీవితంలో తన ఇంటి వారందరూ కలిసి చేసినప్పుడు అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే తనకు ముఖ్య స్నేహితులను, తనకు కలిగిన బంధుమిత్రులను అందరం పిలిచినట్టు అక్కడ అంటాడు. ఆ మాటను బట్టి నేను ఆ యొక్క యూదులకు మాత్రమే దేవుడు అనుకున్నాను అని చెప్పి ఆ యొక్క సేవకుడు చెబుతూ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన సన్నిధిలో ఎవరైతే నీతితో నడిపించబడి ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తారో ఆయన ప్రతి ఒక్కరికి ఆ రక్షణ కనపరిచే దేవుడు అని చెప్పి ఆయన చెబుతూ ఉంటాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే జాతి, కుల, మత ఏది తక్కువ ఆ స్థితిని బట్టి మనం యొక్క జీవితాల్లో లోకంలో అనుకుంటాం. కానీ దేవుని కృప ఎవరిని తక్కువ చేయదు. దేవుని కృప ప్రతి ఒక్కరికి దయచేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. 6వ అనుభవం ఏమిటంటే ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క స్థితిని బట్టి ఏమి ఎడుకుంటుంది, ఏ స్థితికి, ఏ విధంగా ఆమె అక్కడికి వచ్చిన స్థితి కనబడుతుంది అంటే ఈమె తన యొక్క జీవితంలో తన కూతురు కొరకు
వేడుకుంటున్న స్థితి కనబడుతుంది. అంటే ఒక తల్లిగా తన యొక్క ప్రేమ, ప్రార్థన, తన జీవితంలో ప్రార్థనకు ప్రేరేపణగా అవుతున్న స్థితి కనబడుతుంది. అంటే ఆ యొక్క కుమార్తె కొరకు ఆమె ప్రార్థించే వ్యక్తిగా కనబడుతుంది. తన కుమార్తె బాధను చూసి ఆమె తన కోసము, ఆమె తన బిడ్డ కోసం యేసుని వేడుకున్నట్లుగా కనబడుతుంది. ఇది మనం మాట్లాడుతున్న మాటను బట్టి, తల్లిదండ్రులుగా మనం పిలువబడుతున్న స్థితిని బట్టి, మన యొక్క పిల్లల కొరకు నిరంతరం ప్రార్థించేవారిగా, ఆ దేవుని వైపుకు మనం ఆధారించబడేవారిగా, ఆ దేవుని ఎదుటకు మన జీవితంలో ఆధారపడేవారిగా మార్చబడాలి. 7వ అనుభవం ఏమిటంటే, ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఈమె గొప్ప విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకున్నట్లుగా కనబడుతుంది. ఏ విధమైన స్థితిలో ఉన్నది జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అంటుంది ఏమనంటే, ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈమె యొక్క గొప్ప విశ్వాసము దేవుడు మెచ్చుకున్నట్లుగా కనబడుతుంది. అమ్మ, నీ విశ్వాసం గొప్పది అని ఆమెతో చెబుతూ ఆమె విశ్వాసాన్ని, ఆమెని ఆశీర్వదించినట్లుగా కనబడుతుంది. ఇతను నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ విశ్వాసం కూడా దేవుని సన్నిధిలో ఒక గొప్ప విశ్వాసం చేత నింపబడిన స్థితిలోనికి రావాలి. ఆ విశ్వాసం చేత నీవు నడిపించబడిన స్థితిలో ఉంటే మన విశ్వాసం మన జీవితాల్లో ఆయనకి ఇష్టమైనదిగా కలిగి ఉండే విధముగా మనం మార్చబడతాం. అలాంటి విశ్వాసం చేత దేవుని కార్యములను మనం అనుభవించిన వారిగా మార్చబడాలి. 8, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, విశ్వాసముతో అడిగినది ప్రార్థన ఫలితముగా ఉంటుంది కనుక ఆ విశ్వాసములో మన జీవితాలు, మన యొక్క స్థితిని బట్టి యేసు మాట పలికిన వెంటనే ఆమె కుమార్తె పట్ల స్వస్థత పొందింది. విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆమె జీవితంలో ఎలాంటి వృధా కాలేదని మనకి ఈ యొక్క కానాను స్త్రీలో కనబడుతుంది. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు ఆయన తన యొక్క సమయమును అనుగుణంగా అద్భుతమైన జవాబునిచ్చగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక మనం ఆ దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో అడిగినప్పుడు ఆ ప్రార్థన ఫలితము ఉంటుంది. కనుక అలాంటి స్థితిలోనికి వచ్చి మనము ఎప్పుడైతే ఏ సమయం మనం ప్రార్థన చేస్తున్నామో ఆ సమయంలో దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఇక్కడ ఆమె పట్ల ఏ సమాధానం ఇచ్చాడో అదే సమయమున ఆ యొక్క కుమార్తె స్వస్థత పొందినట్లుగా కనపడుతుంది. కనుక మన జీవితాల్లో అలాంటి విశ్వాసం చేత నింపబడదుము గాక. మన జీవితాల్లో ఈ యొక్క స్థితిని బట్టి, ఈ యొక్క కానాను స్త్రీలో ఎలాంటి 7 అనుభవాలను కలిగి ఉందో అలాంటి కృప మన జీవితాల్లో అందించబడినట్లుగా మనం దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాలను అప్పగించుకుందాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో మన జీవితాలు వేడుకుంటే ప్రతి విషయాలలో దేవుడు మన పట్ల ఆయన మనకి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడని, మనకి సమాధానపరిచే దేవుడని, మనల్ని ఆశీర్వదించే దేవుడని, ప్రతి విషయాల్లో మనకు తోడుగా ఉంటాడని మనం గ్రహించిన వారమై ఆ దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుల జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతులకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నిజమైన విశ్వాసం చేత ఒక కానాను స్త్రీ నిన్ను వెతుకుతుంది. అటు కృప మా జీవితాల్లో కూడా గురించి సహాయం చేయండి. అయ్యా, ప్రార్థన జీవితాన్ని పట్టుదలతో నింపబడిన స్థితిలో కనపడుతుంది. అయ్యా, మీరు నా తన్ని సమాధానం ఇవ్వకపోయినా మరలా మాటికి నీ సన్నిధిలో వేడుకునే స్థితిలోనికి వచ్చింది. అటు కృప మాకు కూడా అనుగ్రహించండి అయ్యా. అలా నా తండ్రి తన జీవితంలో వినయంతో నీ కృపను పొందే విధమైన స్థితిలో ఎదురు చూస్తున్నట్లుగా కనపడుతుంది. అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. విశ్వాసంలో ఉన్న అడ్డంకులన్నింటినీ దాటించి మమ్మల్ని నడిపించే కృపను దయచేయండి. నీ కృప కోసం అయ్యా తండ్రి మేము ఎదురు చూసే కృపను దయచేయండి. అయ్యా తన తల్లిగా తన యొక్క జీవితంలో తన కుమార్తె కొరకు ప్రార్థించినట్లుగా కనబడుతుంది. అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. విశ్వాసం చేత నింపబడే కృపను దయచేయండి. విశ్వాసంలో నేర్చుకునే విధమైన స్థితిలోనికి వచ్చే కృపను మాకు దయచేయండి. విశ్వాసంతో కూడిన ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తారని, ఫలితం దయచేస్తారని మేము నమ్ముతూ మీ సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండే కృపను మాకు దయచేయమని
నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేసి నీకే మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోవాలి. యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.